ఇరాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఫోర్డో అణుశుద్ధి కేంద్రంపై అమెరికా ఏకంగా 6 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇందుకోసం B-2 స్టెల్త్ బాంబర్లను వాడినట్టు అమెరికా ప్రకటించింది. ఎస్ఫహాన్, నతాంజ్పై సబ్మెరైన్ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 టోమహాక్ క్షిపణులను ప్రయోగించింది. 6 B-2 స్టెల్త్ బాంబర్లను, 12 బంకర్ బస్టర్లను కూడా ప్రయోగించినట్లు అమెరికా మీడియా చెబుతోంది. వీటిల్లో 2 బంకర్ బస్టర్లు నతాంజ్ న్యూక్ సైట్ మీద పడ్డట్టు కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి మొదట ఫోర్డోపై ఒక్కోటి 13,600 కిలోల బరువు ఉండే 2 GBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా అంచనా వేసింది. కానీ ఈ ఆపరేషన్లో ఏకంగా 6ని ప్రయోగించారు. 20 అడుగుల పొడవు ఉండే ఈ బాంబులు పర్వతాలను చీల్చుకుంటూ 61 మీటర్ల కిందకు చొచ్చుకుపోయి పేలాయి. ఈ బాంబు బరువులో సుమారు 80% అత్యంత పటిష్టమైన మెటల్ కేసింగ్ ఉంటుంది. దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో 2 టన్నుల పైచిలుకు విస్ఫోటనాలు కలిగి ఉంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. ఒక్కో బాంబు ఖరీదు $20 మిలియన్ వరకు ఉంటుంది. 2015లో అమెరికా వాయుసేన ఇలాంటివి 20 బాంబుల తయారీకి బోయింగ్కు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు CBC న్యూస్ పేర్కొంది. వాస్తవానికి ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని ఇరాన్ అత్యంత రహస్యంగా ఉంచింది. పర్వతం కింద సుమారు 300 అడుగుల లోతులో దీన్ని నిర్మించింది. మళ్ళీ అక్కడి నుంచి ఎంత లోతులో యురేనియాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్లు ఉన్న హాల్ ఉందో తెలియదు. ఈ కేంద్రానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. అయితే అమెరికా ప్రయోగించిన బాంబు పర్వతంపై పడినా ఖచ్చితంగా అణు కేంద్రం వరకు చేరిందో లేదో చెప్పలేని పరిస్థితి. ఒక బంకర్ బస్టర్ ప్రయోగించి కొంత లోతు వరకు ధ్వంసం చేస్తారు. మళ్ళీ అక్కడే మరో బంకర్ బస్టర్ను ప్రయోగించి మరికొంత లోతులో ఉన్న నిర్మాణాలను పేల్చేసేలా అమెరికా ప్లాన్ చేసుకుంది. వాస్తవానికి ఈ బాంబులను ప్రయోగించడానికి వీలుగా 2007లో $200 మిలియన్ ఖర్చు చేసి B-2 స్పిరిట్ ఫైటర్ బాంబర్లలో అమెరికా మార్పులు చేసింది. 1999 కొసావో యుద్ధంలో అమెరికా తొలిసారి ఈ విమానాలను ప్రయోగించింది. B-2 స్టెల్త్ ఒక్కో విమానం ఖరీదు దాదాపు $2 బిలియన్, అంటే దాదాపు 17,000 కోట్లు. ఒక్కో B-2 స్పిరిట్ అత్యధికంగా 2 వరకు బంకర్ బస్టర్లను మోసుకెళ్లగలదు.